హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. తిరుమల తిరుపతి దేవస్థానం పైన గతంలో జరిగినటువంటి చాలా ఇన్సిడెంట్స్ గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఏమనుకుంటున్నామంటే తొక్కిసలాట ఒక దగ్గరే జరిగింది. ఒక ప్లేస్ నుంచే 6 చనిపోయారు. ఒక ప్లేస్ నుంచే మొత్తం ఈ ఇన్సిడెంట్ జరిగింది అని మనం అనుకుంటున్నాం. కానీ నిజానికి ఎన్ని కౌంటర్స్ అయితే పెట్టారో ఈ దర్శనం కోసం టోకెన్స్ సప్లై చేస్తూ ఎన్ని కౌంటర్స్ అయితే పెట్టారో ఆ కౌంటర్స్ అన్నిటి దగ్గర కూడా ఇలాగే జరిగింది అనేది ఇప్పుడు వస్తున్న రిపోర్ట్. ఒక దగ్గర కాదు, నెంబర్ ఆఫ్ ప్లేసెస్ నుంచి క్యాజువాలిటీస్ అనేవి హాస్పిటల్లో జాయిన్ అవడం జరుగుతుంది. రీజన్ ఏంటంటే ఇది కంప్లీట్ గా మేనేజ్మెంట్ లోపం, అడ్మినిస్ట్రేషన్ లోపం. చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే ఉన్నారు అప్పుడు. ఆయన కోసం తిరుపతి నుంచి సెక్యూరిటీ మొత్తాన్ని, పోలీసులు మొత్తాన్ని కుప్పం తరలించారు. సో కుప్పంలో చంద్రబాబు సేవలో సేద తీరుతున్నటువంటి పోలీసులు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర జరుగుతున్నటువంటి వైకుంఠ ఏకాదశి టోకెన్ల సప్లై చేసే దగ్గర మాత్రం లేనేలేరు. జగన్మోహన్ రెడ్డి గారు బాధితుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే 4,000 మంది ఉంటే అక్కడ కేవలం 4 పోలీసులు ఉన్నారు సార్. ఎలా సార్ మేము బ్రతికేది? దేవుడి దయ వల్ల మాత్రమే బ్రతికాము. నాకన్నా నా ముందు చనిపోయే వాళ్ళని చూస్తుంటే బాధేసింది సార్ అంటూ వాపోతున్నారు. అంటే ఎంత నిర్లక్ష్యం ఉందంటే టీటీడీ నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, అడ్మినిస్ట్రేషన్ నుంచి ఘోరమైన వైఫల్యం కనిపిస్తుంది మనకి. మనుషుల ప్రాణాలకి అసలు వాల్యూవే లేదా అనిపిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ పార్కులో వెయిట్ చేసి నీళ్లు లేక, అన్నం లేక, నానా విధాల ఇబ్బంది పడి, నిజంగా చెప్పాలంటే వాళ్ళకి దినచర్యలు, ప్రకృతి కార్యక్రమాలు 1, 2కి వెళ్ళడానికి కూడా వాళ్ళకి వెళ్ళకుండా అక్కడే కూర్చొని దేవుడి దర్శనం కోసం, వైకుంఠ ద్వార దర్శనం కోసం వెయిట్ చేస్తున్న పబ్లిక్ని ఇంత దారుణంగా చంపేశారంటే దానికి కారణం ఎవరు? దానికి కారణం ఎవరు? అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్. అడ్మినిస్ట్రేషన్ ఎవరు చేయాలి? గవర్నమెంట్ చేయాలి. అంటే చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్. చంద్రబాబు నాయుడు గారు దీన్ని మేనేజ్ చేయడానికి ఒక వ్యక్తిని పెట్టారు. ఆయనే టీవీ5 బిఆర్ నాయుడు ఎలియాస్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. ఆయన చూసుకోవాలి. ఆయన ఫెయిల్ అయ్యాడు. కానీ ఈవో శ్యామలరావు ఏం పీకాడు అక్కడ? ఈవో శ్యామలరావు కూడా వేస్ట్, పని చేయలేకపోయాడు. అదే డిప్యూటీ ఈవో, అసిస్టెంట్ ఈవో నాగరాజ్ చౌదరి ఎవడో ఉన్నాడు, వాడేం పీకాడు? ఓవరాల్గా ప్రజల్ని చులకన చేసి వాళ్ళ భక్తి భావం అంటే అసలు లెక్కే లేదు. తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారంలోనే భక్తుల మనోభావాలకి ఏ మాత్రం వాల్యూ ఇవ్వకుండా రాంగ్ ప్రోపగండా చేసి వితౌట్ ఎనీ ఆధారాలు, వితౌట్ ఎనీ ఎవిడెన్సెస్ ఎంత పెద్ద నిందేశారు జగన్మోహన్ రెడ్డి పైన. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అందరూ ఎంప్లాయీ పైన బ్లేమ్ చేస్తూ చేశారు కదా. అయినా కూడా దాన్ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు కూడా ఎంత ఘోరం, ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు జరిగినటువంటి దారుణం తిరుపతి దేవస్థానంలో జరిగితే ఆ తిరుపతి టీటీడీ చైర్మన్ ఏమంటాడండి? ఏమంటాడు? నాకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ నేను హెచ్చరించావు. ఎవరిని హెచ్చరించావు? హెచ్చరించిన పేర్లు చెప్పు. సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారి ముందే నువ్వు ఈవో, నువ్వంటే నువ్వు అని 1వ తరగతి పిల్లలు కొట్టుకున్నారంటగా. అర్థమవుతుందా? స్కూల్ పిల్లల కన్నా ఘోరంగా కొట్టుకున్న మీరు ఇంత పెద్ద పొజిషన్ డీల్ చేయగలరా? తప్పు నీదంటే నీ తోసుకుంటూ కూర్చున్నారంట కదా. చివరికి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని అరిచే వరకు మీరు కంట్రోల్ కాకుండా తిట్టుకుంటానే ఉన్నారంట. ఏందండి ఇది? బిఆర్ నాయుడు గారు, ఇదే మీ టీవీ ఛానల్ అనుకుంటున్నారా ఏంటి? ఇష్టం వచ్చినట్టు ఎవరి మీద పడితే వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ, మేనేజ్ చేసుకుంటూ చేసుకోవడానికి. ఇది ఇండిపెండెంట్ బాడీ. దీంట్లో రాజకీయ శక్తులకు ఎటువంటి సంబంధం లేదు. బట్ మిమ్మల్ని గవర్నమెంట్ నియమించింది కాబట్టి నువ్వు ఆ గవర్నమెంట్ తొత్తులా ఉండు, ఇంకోటి చేయి. అది నీ టీవీ ఛానల్ వరకే చేసుకో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నీ డ్యూటీ నువ్వు సరిగా చెయ్యాలి. ఆ చేయటంలో నువ్వు ఫెయిల్ అయ్యావు కాబట్టి అన్నీ మూసుకొని వెంటనే రిజైన్ చేసి వెళ్ళిపోవాలా నువ్వు.
ఫెయిల్ అయింది కాకుండా అక్కడ ఉండే బుకాయిస్తావు. పవన్ కళ్యాణ్ గారు ఎంత ఎంత హుందాగా బిహేవ్ చేశారు అక్కడ కూర్చొని. తప్పు జరిగిపోయింది, క్షమించండి, ఇది తప్పు జరిగింది అంటూ మీడియా వాళ్ళు మిమ్మల్ని అడిగితే క్షమించమన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు క్షమించమని అడగొచ్చు కదా అంటే సారీ చెప్పాలా? సారీ చెప్తే, సారీ చెప్పడంలో తప్పు లేదు, సారీ చెప్తే చచ్చిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అంటావా నువ్వు? ఏం తింటున్నావు? కడుపుకి గడ్డి తింటున్నావా? గడ్డి తింటున్నావా? అంత ఉన్నతమైన పదవిలో ఉండి సారీ చెప్తే ఏమొస్తుంది? చచ్చిపోయిన ప్రాణాలు తిరిగి వస్తాయంటావా? క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పులేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికి స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తాం. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎవడో మర్డర్ చేస్తాడు, మర్డర్ చేసి కోర్టుకు వెళ్తాడు, కోర్టుకు వెళ్ళి జడ్జి నువ్వు మర్డర్ చేసిన కారణంగా నీకు శిక్ష వేస్తున్నామని చెప్తుంది. అప్పుడు నాకు శిక్ష వేస్తే మేడం చచ్చిపోయిన ప్రాణం తిరిగి వస్తుందా? రాదు కాబట్టి నాకు శిక్ష ఇవ్వకండి అంటారా? బుర్రా బుద్ధి లేనోడా, ఏం చదువుకున్నాయా నువ్వు? నాకు అర్థం కాదు. బిఆర్ నాయుడు ఏం చదువుకున్నావు నువ్వు? చచ్చి ప్రాణాలు తిరిగి వస్తాయా? నైతిక బాధ్యత, నైతికంగా బాధ్యత వహించడం అంటారు దాన్ని. పవన్ కళ్యాణ్ హుందాగా బిహేవ్ చేశారు, మీరు చిల్లరగా బిహేవ్ చేశారు. అదే విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఇలా క్షమాపణ అడగమన్నారండి అంటే ఆయన ఎవరో అడగమంటే మేము అడగాల అంటాడు. అంటే పవన్ కళ్యాణ్ని కూరలో కరివేపాకు కన్నా ఘోరంగా తీసి పడేస్తావా? ఒక డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉంటే ఆయన మాట ధిక్కరించి ఆడెంత అన్నట్టు మాట్లాడతావు నువ్వు. ఏం స్ట్రాటజీ ప్లే చేస్తున్నారయ్యా? 6 మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి 100 మంది మీద పడిపోయారు. ఎంత ఉంటుంది ఒక ఆడపడుచు మీద పడిపోతే, పెద్ద ఆవిడ మీద పడిపోతే? తమిళనాడు నుంచి వచ్చారు. ఎలా ఉందమ్మా మీకంటే కడవలు పాత్రికాంగ అయ్యా, కడవలు వెళ్ళి దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నా. ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని. కానీ ఏం చేస్తాం, మా కర్మిలా కాలింది. అది దేశం తాలూకు దౌర్భాగ్యం. ప్రజలు ఇంత బాధ్యత ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను. వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలకా మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు. 6 మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి 100 మంది మీద పడిపోయారు. ఎంత ఉంటుంది ఒక ఆడపడుచు మీద పడిపోతే, పెద్ద ఆవిడ మీద పడిపోతే? తమిళనాడు నుంచి వచ్చారు. ఎలా ఉందమ్మా మీకంటే కడవలు పాత్రికాంగ అయ్యా, కడవలు వెళ్ళి దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నా. ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని. కానీ ఏం చేస్తాం, మా కర్మిలా కాలింది. అది దేశం తాలూకు దౌర్భాగ్యం. ప్రజలు ఇంత బాధ్యత ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను. వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలకా మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు. బిఆర్ నాయుడు ఇమీడియట్ గా అతని పదవికి రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆయనకి మెయింటెనెన్స్ రాదు, ఏమీ రాదు. ఏదో టీవీ ఛానల్ ఆల్ని అరిచి అందరినీ పైకి పిలిచి డోర్కి ఇన్ సైడ్ అవుట్ సైడ్ కావాల్సినప్పుడే ఓపెన్ అయ్యే విధంగా, కావాల్సిన వాళ్ళు వస్తేనే ఓపెన్ అయ్యే విధంగా రిమోట్ యాక్సెస్ పెట్టుకున్నట్టు కాదు సార్ ఇక్కడ. ఇది వేరు. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఓపెన్ బుక్. ఇక్కడ ప్రతిదీ ట్రాన్స్పరెంట్ గా జరగాలి. గూడు పుటానీలు, చీకట్లో చిందురాట్లు ఇక్కడ జరగవు సార్. సో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నా. బేషరతుగా సారీ చెప్పాలి. సారీ చెప్పడం కూడా
ఎవరో చెప్పారని కాదు, మనస్ఫూర్తిగా చెప్పాలి. అది నీకు చేతకానప్పుడు నువ్వు రిజైన్ చేసి వెళ్ళిపో. ఇంతమంది ప్రాణాలు పోయి అన్ని కౌంటర్స్‌లో జరిగింది తొక్కిసలాట. ఒక్క కౌంటర్‌లో కాదు జరిగింది. అర్థం చేసుకోండి ప్రజలారా. తిరుపతి దేవస్థాన ప్రతిష్టను భ్రష్టు పట్టించాలంటే బీఆర్ నాయుడు వల్లే అవుతుంది. అంతకు మించి ఎవరి వల్ల కాదు. ఇటువంటి వారిని సాధ్యమైనంత వరకు దేవునికి దూరంగా ఉంచితే మంచిది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.